కాన్పు కోసం కడుపుపై తొక్కి హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయం. డాక్టర్ లేక నర్సుల వైద్యం. నొప్పుల కోసం గర్భిణీ పొట్టపై తొక్కి పురుడు. పుట్టిన గంటలోనే కన్నుమూసిన శిశువు. చూడండి ఎంత దారుణంగా పరిస్థితి ఉందంటే చెప్పలేకపోతున్నాం. అది నిజంగా కడుపు మీద హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో ఎవరమ్మా నర్సులు, డాక్టర్లు లేక నొప్పుల కోసం కడుపు మీద తొక్కితే లోపల ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుద్దని కనీసం తెలియకుండా వాళ్ళ నర్సులు ఎట్లా అయ్యారు? మహిళలే కదా. నిజంగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా అక్కడ సూపరింటెండెంట్, అక్కడ డాక్టర్ వీళ్ళందరినీ సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి. వాళ్ళందరినీ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేసేయాలి. ఎంత అవమానమైన సంఘటన ఇది. మనం ఇవాళ రేపు స్పేస్ పైన వాక్ చేస్తున్నారు. నిన్న చూస్తే మనం కొంతమంది అమెరికన్లు స్పేస్ వాక్ చేసి వచ్చారు. ఇక్కడ మన దగ్గర ఇంకా ప్రసూతి వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు లేక పొరిట్లోనే బిడ్డలు చనిపోతున్నారంటే మళ్ళీ మనమేమో దేశంలోనే సెకండ్ రిచెస్ట్ కంట్రీ అని చెప్పి అక్కడ చెప్పుకుంటారు. ఫోర్త్ సిటీ కోసం మీరు కొన్ని వేల కోట్లు కేటాయిస్తారు, మూసీ కోసం 1,00,000 కోట్లు కేటాయిస్తారు. ఇన్ని చేస్తున్న మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటి సంఘటన హుజూర్నగర్ అంట. ఉత్తమ్ గారి కాన్స్టిట్యున్సీ, సూర్యాపేట జిల్లా. ఉత్తమ్ కుమార్ కాన్స్టిట్యున్సీ కదా. ఉత్తమ్ కుమార్ కాన్స్టిట్యున్సీ ఎక్కడున్నారు సార్ మీరు? వాడేమో యూట్యూబ్ లో వీడియో చూసి ఆపరేషన్ చేస్తాడు, డెలివరీ చేస్తాడు. నిజంగా ఈ సంఘటన మాత్రం చాలా అసలు చాలా బాధ. డాక్టర్ ఎక్కడ పోయిందండి? డాక్టర్ ఎక్కడ పోయింది అసలు? నిజంగా డాక్టర్ ఉండాలి కదా, సూపరింటెండెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే, నా బాధ ఏంటంటే, ఇప్పుడు ఈ పత్రిక నమస్తే తెలంగాణ అనే పత్రిక ఆ వార్తని కవర్ చేసింది. ఇంకా ఎవరు రాయలే, చేసింది బానే ఉంది, కవర్ చేసింది. మెయిన్ పేజీలో ఇక్కడ వేశారు వార్త, మంచి విషయమే. ఈ వార్తని వీళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియలేదా? ఎవరు వేయలేకపోయారు ఎందుకండి? వీళ్ళు కూడా ఇక్కడ దీన్ని పెద్ద ఐటమ్ వేయచ్చు. సరే, కొంతలో కొంతన్నా వీళ్ళు వేశారు. మిగతా ఏ పత్రికల్లో కూడా దీన్ని వేయలేదు. వార్త లేదు అసలు, అది బయటికి కూడా రాలేదు. ఇక ఇలా ఉంటే